తమిళ సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన విషయాల్లో ఒకటి విజయ్ పొలిటికల్ ఎంట్రీ. రెండోది ఆయనతో త్రిష ఎఫైర్ విషయం. అయితే విజయ్ త్రిషతో డేటింగ్ చేస్తున్నారనే విషయం తమిళ మీడియాలో కలకలం రేపింది. దాంతో విజయ్ వైవాహిక జీవితంలో ఏం జరుగుతుందనే దానిపై అందరి దృష్టి పడింది. దక్షిణాదిలో గత 2 దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు త్రిష. హీరోయిన్ కి ఫ్రెండ్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె సోలో హీరోయిన్ గా తెలుగులో వర్షం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత త్రిష పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా అందరి సరసన నటించి మెప్పించింది. కొత్త హీరోయిన్ల రాకతో ఈ చిన్నది కోలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అడపాదడప తెలుగులో కూడా వాటిని రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక 96 సినిమాతో మరోసారి త్రిష ట్రాక్ ఎక్కింది. వయసు పెరిగే కొద్దీ ఈమె అందం ఇంకా పెరుగుతూ రావడంతో ఈ అమ్మడి బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలా కోలీవుడ్ లో మరోసారి త్రిష బిజీ హీరోయిన్ గా మారింది. ఇక తెలుగులో త్రిష విశ్వంబర సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. సినిమాల విషయం పక్కన పెడితే వివాదాల్లో త్రిష ఎప్పుడు ముందే ఉంటుంది. ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేయడం, స్టార్ హీరోలతో ఎఫైర్స్ ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా త్రిష స్టార్ హీరో విజయ్ తో రిలేషన్ లో ఉందని టాక్ నడుస్తోంది. విజయ్ ఎక్కడ ఉంటే త్రిష అక్కడ కనిపిస్తోంది. అతను నటించిన ది గోడ్ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో మెరిసింది. షూటింగ్ సమయంలో ఓకే, కానీ షూటింగ్ లేనప్పుడు కూడా ఈ జంట చెట్టా పట్టాలేసుకొని కనిపిస్తుండడంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని కోలీవుడ్ మీడియా కోడైకుస్తోంది. ఇక సినిమా కెరీర్ కు ముగింపు పెట్టి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. తమిళ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించిన విజయ్ 2026 ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలో ఈ పార్టీతోనే త్రిష కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని టాక్ నడుస్తోంది. కొన్నేళ్ల నుంచి త్రిష పొలిటికల్ ఎంట్రీ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈమె వాటిని కొట్టిపారేసింది. కానీ ఈసారి మాత్రం త్రిష తనకు సీఎం అవ్వాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఈ మాటలకు అర్థం త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఉండబోతుందని అనుకుంటున్నారు నెటిజన్స్. సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకే అంకితం కానుందని తెలుస్తోంది. అంతేకాకుండా దీనికోసమే విజయ్ తో రిలేషన్ లో ఉంటుందనే మాట వినిపిస్తోంది. విజయ్ తో ఎఫ్ఐఆర్ గురించి ఆమె ఇప్పటి వరకు స్పందించింది లేదు. విజయ్ సైతం త్రిష గురించి మాట్లాడింది లేదు. అయితే విజయ్ తన భార్యతో విడిగా ఉంటున్నాడని, దానికి కారణం త్రిషనేనని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. విజయ్ తో త్రిష ఉండడానికి కారణం కేవలం పొలిటికల్ ఎంట్రీ కోసమే అనే మాట నిజమని చెప్పుకొస్తున్నారు. అయితే తన కెరీర్ లో చాలా మంది హీరోలతో రిలేషన్షిప్ అంటూ గాసిప్స్ వచ్చాయి, కానీ అవి పెద్దగా వార్తల్లో నిలవలేకపోయాయి. మరి ఈ ప్రచారంపై త్రిష స్పందిస్తారా, లేక మౌనంతోనే సమాధానం చెప్తారా? అదిగాక ఎన్నో రూమర్స్ లో ఇదొకటి అని లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి. తమిళ సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన విషయాల్లో ఒకటి విజయ్ పొలిటికల్ ఎంట్రీ. రెండోది ఆయనతో త్రిష ఎఫైర్ విషయం. అయితే విజయ్ త్రిషతో డేటింగ్ చేస్తున్నారనే విషయం తమిళ మీడియాలో కలకలం రేపింది. దాంతో విజయ్ వైవాహిక జీవితంలో ఏం జరుగుతుందనే దానిపై అందరి దృష్టి పడింది.
దక్షిణాదిలో గత 2 దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు త్రిష. హీరోయిన్ కి ఫ్రెండ్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె సోలో హీరోయిన్ గా తెలుగులో వర్షం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత త్రిష పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా అందరి సరసన నటించి మెప్పించింది. కొత్త హీరోయిన్ల రాకతో ఈ చిన్నది కోలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అడపాదడప తెలుగులో కూడా వాటిని రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక 96 సినిమాతో మరోసారి త్రిష ట్రాక్ ఎక్కింది. వయసు పెరిగే కొద్దీ ఈమె అందం ఇంకా పెరుగుతూ రావడంతో ఈ అమ్మడి బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలా కోలీవుడ్ లో మరోసారి త్రిష బిజీ హీరోయిన్ గా మారింది. ఇక తెలుగులో త్రిష విశ్వంబర సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. సినిమాల విషయం పక్కన పెడితే వివాదాల్లో త్రిష ఎప్పుడు ముందే ఉంటుంది. ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేయడం, స్టార్ హీరోలతో ఎఫైర్స్ ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా త్రిష స్టార్ హీరో విజయ్ తో రిలేషన్ లో ఉందని టాక్ నడుస్తోంది. విజయ్ ఎక్కడ ఉంటే త్రిష అక్కడ కనిపిస్తోంది. అతను నటించిన ది గోడ్ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో మెరిసింది. షూటింగ్ సమయంలో ఓకే, కానీ షూటింగ్ లేనప్పుడు కూడా ఈ జంట చెట్టా పట్టాలేసుకొని కనిపిస్తుండడంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని కోలీవుడ్ మీడియా కోడైకుస్తోంది. ఇక సినిమా కెరీర్ కు ముగింపు పెట్టి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. తమిళ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించిన విజయ్ 2026 ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలో ఈ పార్టీతోనే త్రిష కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని టాక్ నడుస్తోంది. కొన్నేళ్ల నుంచి త్రిష పొలిటికల్ ఎంట్రీ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈమె వాటిని కొట్టిపారేసింది. కానీ ఈసారి మాత్రం త్రిష తనకు సీఎం అవ్వాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఈ మాటలకు అర్థం త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఉండబోతుందని అనుకుంటున్నారు నెటిజన్స్. సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకే అంకితం కానుందని తెలుస్తోంది. అంతేకాకుండా దీనికోసమే విజయ్ తో రిలేషన్ లో ఉంటుందనే మాట వినిపిస్తోంది. విజయ్ తో ఎఫ్ఐఆర్ గురించి ఆమె ఇప్పటి వరకు స్పందించింది లేదు. విజయ్ సైతం త్రిష గురించి మాట్లాడింది లేదు. అయితే విజయ్ తన భార్యతో విడిగా ఉంటున్నాడని, దానికి కారణం త్రిషనేనని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. విజయ్ తో త్రిష ఉండడానికి కారణం కేవలం పొలిటికల్ ఎంట్రీ కోసమే అనే మాట నిజమని చెప్పుకొస్తున్నారు. అయితే తన కెరీర్ లో చాలా మంది హీరోలతో రిలేషన్షిప్ అంటూ గాసిప్స్ వచ్చాయి, కానీ అవి పెద్దగా వార్తల్లో నిలవలేకపోయాయి. మరి ఈ ప్రచారంపై త్రిష స్పందిస్తారా, లేక మౌనంతోనే సమాధానం చెప్తారా? అదిగాక ఎన్నో రూమర్స్ లో ఇదొకటి అని లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.